మీ అత్తగారి గౌతమికి పెట్టిన మెసేజ్ ఇది. టాక్ అండ్ లెట్ మీ బి విత్ యూ, స్టాప్ కాలింగ్ అండ్ అటాకింగ్. ఇది పెట్టింది ఎవరండి? ఆ అమ్మాయి పెట్టింది. ఇటు పక్కే నేను పెట్టింది. నువ్వు నన్ను ఏం చేయాలంటావో చెప్పు, ఒకసారి కాల్ చేయి. ఓకే, దట్స్ నాట్ మై ఇంటెన్షన్. నన్ను టార్గెట్ చేయకు అని ఆవిడ పెట్టిన మెసేజ్. నేనే ఇవన్నీ నేను పెట్టిన టార్గెట్ చేయకు అని పెట్టింది నేనే. ఓకే, నన్ను టార్గెట్ చేయకని ఆమె పెట్టి రిప్లై ఇచ్చా. దట్స్ నాట్ మై ఇంటెన్షన్ గౌతు. ఆవిడ పేరుని గౌతు అని పిలుస్తారు. అవునండి. ఐఎమ్ నాట్ ఈటింగ్, సో అట్లీస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్. I sent them to my parents also. Sad thing only, my mother believed me. కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరండి? మదరా? కళ్ళు తిరిగి పడిపోయింది మదర్. ఓకే, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏం చెయ్యాలో చెప్పు, నువ్వు చెప్పు. జగా బాబు గురించి. జగా నువ్వు హ్యాపీగా ఉండాలి. బాబు పేరు జగా. ఆవిడ ఏది రికార్డింగ్లు ఆమె చేసిద్ది కదా, మరి ఆ ఇంటెన్షన్ ఆ అమ్మాయికి నాకు తెలియదు కదా. నేను ఎక్కడ చేస్తానని, దొంగకే ఇంకోటి దొంగతనం చేస్తాడని భయం. ఇప్పుడు బాబుని చూపించి సార్ అమ్మాయి దానికి ఏం పెట్టింది? ఐ విల్ టాక్ ఇన్ పర్సన్ అని పెట్టింది. ఓకే, అన్ని ఇన్ పర్సన్ గానే అడిగేది డబ్బులు అన్ని. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. సార్ ఇది కాదు సార్, నేను బాబుని అడిగింది పెట్టండి. బాబు అంటే అత్తగారిని రిక్వెస్ట్ చేసిన ఆవిడ కూడా అడిగా. అది ఒక్కసారి రెండోది అండి. ఏది సాటర్డే అత్తగారు అంటే మీ గౌతు వాళ్ళ మదర్ అండి. ఓకే, అత్త గౌతు. ఓకే, జగద్వాజ మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చూపించండి. ఓకే, అంటే మీ అబ్బాయిని మీకు చూపించమని అడుగుతున్నారు. ఓకే, హాయ్ అత్త, జగద్వాజని చూపించగలరా దయచేసి? సాటర్డే 7th June మీరు పెట్టిన మెసేజ్ ఇది. ఓకే, ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. ఓకే, హీఈస్ విత్ గౌతమి బాబు. మీ అత్తగారు రిప్లై, ఐఎమ్ ఇన్ నందిగామ. ఓకే, నందిగామలో ఉన్నాను నేను. సో ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, మీ బిడ్డను చూపించమని బెగ్గింగ్ చేసుకుంటున్నారు మీరు. బొచ్చుడనే అట్లా. ఇది ఎప్పుడు? జూన్కే. ఓకే, బాబు ఐఎమ్ సారీ, నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. ఓకే, సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకు. ఒకసారి అది మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి వచ్చి నాకు పాజ్ కొట్టండి అక్కడ కరెక్ట్గా ఆవిడ ఇచ్చిన రిప్లై. ఓకే, ఆవిడ కూడా చాలా పద్ధతిగా పెట్టారండి. మీకు ఫాదర్గా నన్ను ఎప్పుడేమనలేదు. ఓకే, నిన్న అంటున్నారు అత్త అని నన్ను మోసం చేశాడు. బాబు అని మీరు నాకు బాబుని చూపిస్తానని చెప్పి ఏం చేశారు? వాళ్ళ పెద్దల్లుడు చెప్పాడు ఇంట్లో కూర్చుని, ఎప్పుడో 4 years బ్యాక్ ఎప్పుడో. వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు బాబు పుట్టాక నీ ఆస్తులు లాగుదామని. అంటే నేను పిచ్చోడ్లాగా ఆయన గురించి వచ్చి వీళ్ళకే చెప్పాను. అతను ఇప్పుడు నాకు వెళ్ళను. అప్పటి నుంచి నేను మాట్లాడట్లా, వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయికి ఒక పొలిటీషియన్ కిస్సీ స్మైల్ పెడతాడు, ఈ అమ్మాయి ఆయనతో మాట్లాడిద్ది. ఎవరండి ఆయన? వద్దు సార్, ఆ అమ్మాయి లాగా నేను పేర్లు అక్కడ చెప్తా కానీ వదిలేండి. ఒకసారి ఆ మెసేజ్ మళ్ళీ ఒకసారి లాస్ట్లోది పాజ్ కొట్టండి. జగద్వజతో 10 minutes ఉండి. ఓకే, ఇది తర్వాత అనుకుంటండి. హీఈస్ విత్ గౌతమి బాబు, ఐఎమ్ ఇన్ నందిగామ. ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఆవిడ మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు పాజ్ కొట్టండి. బాబు ఐఆమ్ సారీ, నిన్న మేము వచ్చాము. అంటే హైదరాబాద్కి వచ్చారా? నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుకి ఇచ్చే రైట్స్ ఇవ్వమని చెప్పు అన్నారు. అంటే ఎవరన్నారు? గౌతమి అన్నారనే. అవును, గౌతమి వాళ్ళ ఫాదర్గా తనకు రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుగా ఇచ్చే రైట్స్ని చూపించి సెటిల్ చేసుకున్న తర్వాత డబ్బులు అన్నీ చేసుకుని అప్పుడు అయితే చూపిస్తామని చెప్పారండి. ఏముందండి దాంట్లో అర్థం కాపోటానికి. నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ ఇది ఇంకోటి అండి. ఇది సార్ ఇవన్నీ బాబుని కొంచెం చూపించండి. ఇది ఇంకోటి సార్, ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి సార్. అది కాదు సార్, ఇప్పుడు ఆవిడ నేను అడిగాను, ఆవిడ నన్ను అట్లా అన్నారు నిన్న. నేను కూడా ఆవిడతో చాలా పద్ధతిగానే ఉన్నా. ఏంది ఇదంతా నాకు చూపించడానికి? ఒక నిమిషం పాజ్ నొక్కండి. బాబుని కొంచెం చూపించండి. 22 July, ఫస్ట్ చూసింది జూన్లో. మా ఇద్దరికి గొడవ అయితే వై బాబుని ఇన్వాల్వింగ్, పెయినింగ్ స్మాల్ సోల్, 10,000 ప్రివెంట్, హీ విల్ సెర్చ్ ఫర్ మీ. 100% హీ విల్ సెర్చ్ ఫర్ మీ. అంటే 100% మీకోసం ఎతుకుతున్నాడు బాబు, ఎత్తుకున్నాడని. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ అత్త అండ్ కన్వే హర్
ఐ ఆస్క్డ్ గౌతమ్ అంటే ఈ మధ్యలో అతను ఉన్నాడు, అతను అడిగా కొంచెం ఐ ఆమ్ సో సారీ అని రిప్లై ఇచ్చింది ఎవరు? అత్తగారా? అవునండి. అంటే నేను చూపించలేను, నా వల్ల కాదని మాట ఇచ్చారు నాకు చూపిస్తాను. ఓకే. ఆవిడ నేను మాటలు ఇచ్చాను కానీ మమ్మల్ని ఎట్లా చేశాడు అంటున్నారు. ఆవిడే మాట ఇచ్చారు, నా కొడుకుని ఇప్పుడు వరకు చూపించట్లా. అదే ఒక్కసారి బాబుని కలవటం. నిన్న మొన్న మా నాన్న మీడియాకి వెళ్తాం వల్ల మెసేజ్ పెట్టారు సడన్ గా, నిజంగా బాబుని నీకు చూడాలనుందా అని. నాకు ఉండదా నా కొడుకు? ఏంది అన్ని మెసేజ్లు అన్ని అడిగితే మళ్ళీ అదే క్వశ్చన్ ఏంటి అడగటం? అండ్ సార్ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరిగింది, వాయిస్ రికార్డింగ్ మొత్తం మీకు పంపించా. బిట్లు కావాలంటే ఇప్పుడు మీరు ప్లే చేయండి, మేము ఇచ్చిన బిట్లు. ఒకసారి వాయిస్లు మొత్తం 4 ఇచ్చినట్టున్నారు ఆయన, 4 ప్లే చేయండి. ఓకే. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమని, 4 బ్రాంచ్లు ఉన్నాయి, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమని. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? పాజ్ కొట్టండి ఒకసారి. అది ఫోన్ కాల్ కాదు కదా సార్, సంథింగ్ నలుగురు మాట్లాడుకుంటుంటే ఆడియో రికార్డ్ చేసిన ఫోన్ కాల్ అయితే అదేదో చీటింగ్ ఏదో అనుకోవచ్చు, కానీ అక్కడ డిస్కషన్ జరుగుతుందని పోలీస్ స్టేషన్కి పిక్ చేసుకెళ్లారు. ఇది పోలీస్ స్టేషన్లో? అవును, పోలీస్ స్టేషన్లో మాట్లాడినా పక్కన మాట్లాడుతుంది ఎవరండి? మీ నాన్నగారా? కాదండి, వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు మాట. ఒక్కసారి ఇప్పుడు ప్లే చేయండి, ఇప్పుడు కొద్ది క్లారిటీ వస్తుంది. అది ఫోన్ కాల్ కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న డిస్కషన్ రికార్డ్ చేశారు ఆడియో. అందుకే క్లారిటీ లేదు. 8 గంటలు కూర్చోబెట్టారు. 8 గంటలు కూర్చోబెట్టారు. ఓకే, ఒకసారి ప్లే చేయండి. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమని, 4 బ్రాంచ్లు ఉన్నాయి, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమని. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? నేను చూసుకుంటా, నేను లాస్ట్లో మీరండి అన్నది, నా కెరీర్ మొత్తం బజార్ను పెట్టేసి నా జీవితం సంకనా. సార్ అది కాదు సార్ ఇంపార్టెంట్, నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు అంది కదా ఫస్ట్ ఆడియోలో అంటూ. నేను అందుకే మీకు వాయిస్ కాల్లో నేను చూసుకుంటా బ్రాండ్. ఓకే. దాని నుంచి వచ్చే రూపాయి నాకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని నా బిడ్డ అకౌంట్లో వేస్తా. దానికి మూర్తి కాదు, ఎవరు వచ్చి నన్ను చంపినా చచ్చిపోతానే కానీ నేనేమన్నా కోర్టులో వేసాం. అది కూడా కొన్ని కోర్టు తీర్పు చెప్తే నేనేం మాట్లాడను. ఓకే. కోర్టు ఏదంటే అదే. ఓకే. డైవర్స్లో కూడా కోర్టు ఏదంటే అదే. సార్ డైవర్స్ కావాలి, అయ్యా డైవర్స్ ఇవ్వయ్యా అని దండాలు పెట్టేసింది సార్. మీరే కదా సార్ చూసుంటారు కదా సార్, నేను డైవర్స్ పంపాను సార్, 8వ తారీఖే నోటీస్ పంపాను. అది కూడా ఉంది సార్. వాళ్ళు అసలు నా మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఏంటి? డౌరీ హెరాస్మెంట్ ఇప్పుడు జరుగుతుంది సార్. ఇదంతా ఒక స్ట్రాటజీ పరంగా జరిగింది, ఆయన వెనకాల లేకుండా అటు జరిగింది సార్. ఆయన తీసేయండి. ఈ అమ్మాయి చేసింది ఈ మెసేజ్లన్నీ చూశారు కదా, జూలై వరకు జరిగిందా? ఆగస్టు 3వ తారీఖు నేను ఆ బ్రాండ్ అమ్మాయి పేరు మీదకి వెళ్లకుండా ఆపేశా. ఆగస్టు 16 కేసు పెట్టింది, ఆగస్టు 19 మీడియాకి ఎక్కింది. అర్థం కావట్లేదా సార్ స్ట్రాటజీ? ఓకే. ఫస్ట్ డౌరీ అన్నారు, దాని తర్వాత ఉమెనైజర్ అన్నారు, దాని తర్వాత డ్రగ్స్ అంటున్నారు. ప్రస్తుతానికి రేపేమంటారు నాకు తెలియదు. ఎన్ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది మీ మీద? ఏంటిదండి మొత్తం ఎన్ఎఫ్ఐఆర్ సార్? అది మా లాయర్ సార్, నాకు